ప్రైజ్ ది లార్డ్. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడలారా, ఈ రోజున నా జీవితంలో ఎదురవుతున్నటువంటి అననుకూల పరిస్థితులను బట్టి, ప్రతికూల పరిస్థితులను బట్టి మనము ఎంతో సతమతమవుతూ మనకి ఎందుకు ఈ విధంగా జరుగుతుందని ఎంతగానో ఎన్నోసార్లు బాధపడినటువంటి పరిణామాలు, పరిస్థితులు నా జీవితంలో అనేకమైనవి కలవు. పిల్లరా, విశ్వాస యాత్రలో కొనసాగింపబడుతున్నటువంటి ప్రజలారా, చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు మన జీవితంలో ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఈ ప్రణాళిక, ఈ ఉద్దేశము నెరవేర్చబడాలంటే నీవును నేనును కూడా ఆత్మ సంబంధమైనటువంటి జీవితాల్లో ఖచ్చితంగా ప్రభు పక్షాన నిలబడగలగాలి. మనం పరిశుద్ధ గ్రంథంలో 1 పేతురు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం గనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందంతో సంతోషించి నిమిత్తము క్రీస్తు శ్రమలలో పాలిన వారై ఉన్నంతగా సంతోషించిడి. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు గనక మనము ఆత్మీయంగా ధ్యానించగలిగితే, ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితులను బట్టి నీ కుటుంబంలో కానీ, నీ జీవితంలో కానీ, నీ ఉద్యోగంలో కానీ ఈ కలుగుతున్నటువంటి ఈ సమస్యలను బట్టి, శోధనను బట్టి ఏదో ఒక వింత సంభవించినట్లుగా మీరు ఏమీ ఆశ్చర్యపడవసరం లేదు. కారణం ఏంటంటే, నీ నిందకు ప్రతిగా దేవుడు సంతోషాన్నిచ్చే దేవుడు. నువ్వు ఎంతైతే శ్రమ పడుతున్నావో, శోధించబడుతున్నావో, కన్నీరు కారుస్తున్నావో, దానంతటిని కూడా దేవుడు నాట్యంగా మార్చి యేసుక్రీస్తు వారి యొక్క మహిమ మన మీదకి వచ్చినప్పుడు, పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆయన యొక్క మహిమ ఈ లోకంలో బయలుపరచబడినప్పుడు క్రీస్తుతో కూడా మనము అద్భుతమైనటువంటి సంతోషంతో, సమాధానంతో ఉండే నిమిత్తము క్రీస్తు శ్రమలలో పాలిన వారమై ఉండాలి. ఈ శ్రమలు వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే కృంగిపోతామో పిల్లరా, మన జీవితంలో భయంకరమైనటువంటి పరిస్థితులు అనుభవిస్తాము. కాబట్టి ఈ శ్రమ కలుగుట నాకు మేలాయని అనేటువంటి అద్భుతమైన మాట తెలియజేసినటువంటి పౌలు గారిని మనం అందరము కూడా జ్ఞాపకం చేసుకుంటూ, మన జీవితంలో కలుగుతున్నటువంటి మహా అగ్ని వంటి శ్రమను గూర్చి ఏదో ఒక వింత సంభవించినట్లుగా ఆశ్చర్యపడకుండా, ప్రభువా, ఇదిగో నా నిమిత్తము నువ్వు ఎన్నో శ్రమలు అనుభవించావు, ఎంతో ప్రాణత్యాగాన్ని చేసావు. నాకు కలుగుతున్నటువంటి ఈ కొద్దిపాటి శ్రమ, ఎంతలో కనబడి ఎంతలో మాయమైపోయే శ్రమ, నేను బ్రతికి ఉన్నంతకాలం ఉండేటువంటి శ్రమను గురించి నేను ఎందుకు భయపడాలి? క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు నేను మహా ఆనందంతో నీతో సంతోషించి నిమిత్తము నీ శ్రమలలో పాలై ఉంటానయ్యా. సమస్తములో ప్రభా నేను నమ్మకంగా, విశ్వాసంగా ఉంటానయ్యా అని చెప్పి మనం ఎప్పుడైతే నమ్మకంగా ప్రియులారా దేవునిలో ఉండగలుగుతామో, 14వ వచనంలో, క్రీస్తు నామము నిమిత్తము మీరందరూ నిందపాలైన ఎడల మహిమా స్వరూపైన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు. చూడండి, మనము ఎప్పుడైతే ప్రియులారా ఈ శ్రమలలో కూడా ప్రభుతో పాలిన వారమై ఉంటామో, క్రీస్తు మహిమలో మనం ఉంటామో, ఈ నిందలు, కష్టాలు, బాధలు, ఎరుకులు, ఇబ్బందులు అనుభవిస్తూ ఆ క్రీస్తులో మనం నిమగ్నమై ఉంటామో ప్రియులారా, అప్పుడు సత్యస్వరూపయగు దేవుని ఆత్మ మన మీద ఉంటుంది గనక మనం ధన్యులము. ఏ విషయంలో కూడా మనం బాధపడవలసిన అవసరం లేదు. కన్నవారు ఏమన్నా, స్నేహితులు ఏమన్నా, బంధువులు ఏమన్నా, నీ ఇరుగు పొరుగు వారు ఏమన్నా, నీతో ఉంటున్న వారిని ఏమన్నా, నువ్వేమి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? నువ్వు ధన్యుడువు, ధన్యురాలివి. నువ్వు దేవుని యొక్క నామం పేరట నిందపాలైనను, శ్రమల పాలైనను, కష్టాల పాలైనను దేనిని గూర్చి చింతించవలసిన అవసరం లేదు. దేవుని ఆత్మ, సత్వస్వరూపైనటువంటి ఆ ఆత్మ నీ మీద నిలిచి ఉంటుంది కనుక నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. కాబట్టి ప్రియులరా, ఏ విషయంలో కూడా భయపడకుండా ప్రభువునందు స్థిరమైనటువంటి బుద్ధి కలిగి, స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి, వాక్యం పట్ల ఒక అపారమైనటువంటి నమ్మకం కలిగి మనం జీవిద్దాం. తద్వారా దేవుని యొక్క బిడలుగా మనం పిలువబడతాం. ధన్యులుగా ఈ లోకంలో మనము ఆశీర్వదించబడతాం. హల్లెలూయా.